ఇక్కడున్న ఎన్నికలతోటి రేవంత్ రెడ్డి తలదాతలు మారుస్తా ఉన్నాం మేము కాబట్టి ఇక్కడ మేము ఎవరు భయపడేది లేదు. ఈ జూబ్లీస్ 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవానికి మరి 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవానికి ఈ ప్రభుత్వాన్ని వడగొడితేనే మనకందరికి సబ్బన్న వర్గాలకు న్యాయం జరుగుతుంది. 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా జాబులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే ఇక్కడున్న అభ్యర్థిని మనం ఓడగొడితేనే మన కాళ్ళ దగ్గర కావచ్చు, మన ఇంటి దగ్గర కావచ్చు ఇక్కడ అభ్యర్థి వస్తాడు కాబట్టి, ముఖ్యమంత్రి స్వయంగా వస్తాడు కాబట్టి అనేక రకాలుగా మీ ఇంకోటిసారి చెప్తా ఉన్నా జూబ్లీస్ ప్రజలారా, మీ ఇంటికి మోసం చేయడానికి మోసగాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే రాత్రి వస్తారు, పగలు వస్తారు, మధ్యాహ్నం వస్తారు కాబట్టి మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు మోసపోవద్దు. ఎందుకంటే మీకున్న ఆయుధం ఒకే ఒక ఆయుధం, మీ ఓటుతోని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా సమాధానం చెప్పాలి. కాబట్టి మేము ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే సిగ్గుచేటు ఉండాలి. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతూ ఉంటే 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి ఇవాళ గొంతు ఇస్తుంటే మా కళ్ళ గంతులు కడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగాలు కావచ్చు సమస్యలు కనిపిస్తలేవా అని అడుగుతా ఉన్నా. మా కళ్ళకు గంతలు ప్రశ్నించిన వాళ్ళపైన సంఖ్యలు, ఇదా మా జీవితం, ఇదా మా తెలంగాణ. ఇవాళ యువత తెలంగాణ ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఈ ప్రభుత్వం లేదు? మరి ఎందుకు ఈ 4 కోట్ల మంది ప్రజల తరపు నుంచి ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గారు లేదని మేము అడుగుతా ఉన్నాం. మా నిరుద్యోగులు అనేక రకాలుగా ఇచ్చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థను పెట్టి అనేక రకాలుగా అక్రమాలు చేసి పాపం దాడులు చేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూడాల్సిన సమయం ఎంత ఉంది కాబట్టి మనం పోరాటం చేసిందిగా కలిసికట్టుగా 30 లక్షల మంది యువకులంతా ఈ జూబ్లీస్కి వచ్చి ఇక్కడున్న అభ్యర్థి కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం కావచ్చు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఇదే రేవంత్ నగర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, ఇదే తెలంగాణ మట్టి సాక్షిగా చెప్తా ఉన్నా, ఇదే 30 లక్షల మంది నిరుద్యోగుల సాక్షిగా చెప్తా ఉన్నా, 1200 మంది నిరుద్యోగుల అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూలగొట్టడం పక్క ఈ జూబ్లీస్ కనీసం మేము డిపాజిట్లు కూడా రానివ్వకుండా మేము ఘోరంగా ఒడగొడతాం. అవసరం అనుకునే రేవంత్ నగర్ ప్రజలారా మా డిమాండ్స్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే చేయాలి, జీవో నంబర్ 29 రద్దు చేయాలి, జీవో నంబర్ 40 రద్దు చేయాలి. మరి అదేవిధంగా ఏ విధైతే నిరుద్యోగులకు 116 రూపాయలు అనేటువంటిది మీరు ఇస్తారో నిరుద్యోగ వృత్తి ఎక్కడుంది? మరి ఏ విధంగా 8,116 కోట్లు రిలీజ్ చేసి ఎవరు జేబులోకి పోయినాయి, ఎవరు దోచుకున్నారు? అసలు దొంగలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది దొంగలు ఉన్నారు. ఆ దొంగలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారే బయట తీసుకొచ్చి వాటిని ప్రెస్ మీట్ పెట్టాలా? లేదా నిరుద్యోగుల పక్షాన ఉంటావా, లేదా దొంగల పక్షాన ఉంటావా, దోచుకునే వాళ్ళ పక్షాన ఉంటావా, ఎవరి పక్షాన ఉంటావో రేవంత్ రెడ్డి నువ్వు తెలుసుకో. మా నిరుద్యోగులు తలుచుకుంటే మా బస్సు యాత్ర చేసినాం, గడపకు అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా యొక్క కాలు మొక్కి మిమ్మల్ని గెలిపించినాం కాబట్టి ఇవాళ మేము ఇచ్చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడగొట్టడానికి మేము కదిలొచ్చినాం. కాబట్టి ఈ జూబ్లీస్ అనేటువంటిది చాలా కీలకమైన ఓట్లు జరుగుతూ ఉంది. కాబట్టి బరాబర్ దీన్ని ఓడగొడతాం. ఏ విధంగా అయితే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని దింపి మీ చేతిలో కట్టబెట్టినామో అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దెదింపి ఈ తెలంగాణ రాష్ట్రం కూడా సుశామలంగా చేసి ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం రైతులతో పెట్టుకున్న ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదు, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదు. సర్వనాశనం అయిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారైనా రాహుల్ గాంధీ స్పందించాలి, సోనియా గాంధీ స్పందించాలి, మేనక గాంధీ స్పందించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్పందించాలి. దొంగలంతా కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి దొంగల వైపు జూబ్లీస్ ప్రజలు ఎవరు నిలబడద్దు, ఎవరు కూడా మా నిరుద్యోగ తరపు నుంచి నిలబడాలి, మా ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా తరపు నుంచి ఉండాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ జూబ్లీస్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒడగొడితేనే మాకు న్యాయం జరుగుతుంది. మాకు హక్కులు ఉంటాయి. మా హక్కులు బాగుండాలన్నా, మేము ఉద్యమం చేయాలన్నా, మా యొక్క బతుకులు బాగుపడాలన్నా, 30 లక్షల మంది నిరుద్యోగులు గెలవాలన్నా ఖచ్చితంగా అన్నా ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నాం? మేము ఎవరికి మద్దతు ఇస్తలేం. మా కేవలం 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచే మా గొంతు వినపడతా ఉంది. మా గొంతు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంది. ఇది మేము గెలవడానికి కోసం, ఏ పార్టీని కూడా గెలిపించడానికి కోసం కాదు. ఏ పార్టీ గెలవాల్సిన అవసరం లేదు. మా నిరుద్యోగులు గెలవాలి, మేము గెలవాలి, మా ప్రజలు గెలవాలి, ఇక్కడ జూబ్లీస్ ప్రజలు గెలవాలి. కాబట్టి ఇక్కడ ప్రజలు గెలిపించడానికి కోసమే ఇక్కడ ఈ జూబ్లీస్లో ఇక్కడ ఉన్న రేవంత్ నగర్లో రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించకపోతే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతాం. ఎందుకంటే కత్తి మా చేతుల్లో ఉంది, ఓటు మా చేతుల్లో ఉంది, భవిష్యత్తు మా చేతుల్లో ఉంది, మా బతుకు కూడా మా చేతుల్లో ఉంది, ఓటు కూడా మా చేతుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒడగొడతాం. 100% గుణపాఠం చెప్తాం. ఎవరైనా కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి 100 మంది రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చినా
వందలాది మంది రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చినా, వందలాది మంది బట్టి విక్రమార్క పుట్టుకొచ్చినా, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పుట్టుకొచ్చినా ఇక్కడ జూబ్లీస్ వడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి బంధువులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ చుట్టాలు ఎక్కడి నుంచి పిలిపించుకుంటావో, అమెరికా నుంచి ఉంటే పిలిపించుకో, లేకపోతే ఐర్లాండ్ నుంచి పిలిపించుకో, లేకపోతే లండన్ నుంచి పిలిపించుకో, ప్రపంచంలో నలుదిక్కల ఎక్కడున్నా మీ చుట్టాలంతా పిలిపించుకొని జూబ్లీస్ లో ప్రచారం చేయి. నిన్ను వడగొట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. మా నిరుద్యోగులు మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, మేము చంపడానికైనా సిద్ధంగా ఉన్నాం. దాడికి ప్రతి దాడి చేయడానికి ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు మేము ఖచ్చితంగా కలిసి కట్టుకున్నాం. కాబట్టి మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు, ముఖ్యమంత్రి ఆపలేడు, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఆపలేదు. మా డిమాండ్ ఒకటి డిమాండ్, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించేంత వరకు ఈ రాష్ట్రం మెడలు వంచైనా సరే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. మరి అదే విధంగా ఏ విధంగా అయితే 420 హామీ ఇచ్చినో ఆ హామీని నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు. ఈ జూబ్లీస్లోనే, రేవంత్ నగర్లోనే గడప గడపకి వెళ్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుందని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా వస్తలేదని ఇక్కడ ప్రజలు, మేము వెళ్తా ఉంటే, నిరుద్యోగులు వెళ్తా ఉంటే, విద్యార్థులు వెళ్తా ఉంటే మాకు చాలా మద్దతు దొరుకుతా ఉంది, మన స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు నిజంగానే ప్రజాపాలన ఉంటే, నిజంగానే ప్రజాస్వామ్యం బతుకుంటే, నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రం దోచుకునే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ దోషులుగా తేల్చు. ఎందుకంటే ఏ విధంగా అయితే గ్రూప్ 1 పోస్టులు 3 కోట్లకు అమ్ముకున్నావో అప్పుడే మా తెలంగాణ నిరుద్యోగులకు బతుకుని ఈ రోడ్డు మీదకిచ్చి వాళ్ళ బతుకును కూడా ఆగం చేసినాం. అప్పుడే మేము డిసైడ్ అయిపోయాం, ఎలాగైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిపాజిట్ కూడా రానివ్వకుండా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాలను తొక్కడానికి కోసం మేమంతా కలిసికట్టుగా లక్షలాది మందిగా, వేలాది మందిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు, అరెస్ట్ చేసినా పర్లేదు, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇదే రేవంత్ నగర్లో ఇవాళ రాత్రి 7 గంటలకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా స్థానికంగా ఉన్న జూబ్లీస్లో ఉన్న ఎవరు కూడా ఇక్కడ మద్దతు తెలుపలేదు. కాబట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. రోడ్ షో రేవంత్ రెడ్డి గారికి ఎవరు రారు. కాబట్టి మా నిరుద్యోగుల తరపు నుంచి, మా విద్యార్థుల తరపు నుంచి ఇవాళ ఐక్యంగా ఉంటారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా డిపాజిట్ రానివ్వకుండా ఒడగొడతాం. అవసరం కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఇక్కడ తిరగనీయం. మా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే రైతులు మోసపోయినారు, సబ్బడ వర్గాలు మోసపోయినారు, విద్యార్థులు మోసపోయినారు, నిరుద్యోగులు మోసపోయినారు. ఇప్పటిదాకా 12 మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కానీ కేవలం గురుకులలో ఇప్పటిదాకా ఒక 70 మంది విద్యార్థులు చచ్చిపోయారు. పోషక ఆహారం లేదు, అక్కడ భవనాలు లేవు, అనేక రకాల ఇవాళ అట్ర పాప్ అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 10 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇంకా 50 సంవత్సరాల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గెలవదు అని తెలియజేస్తా ఉన్నాము.